వావ్! నేను ఇవాళ దోసకాయ పచ్చడి చేయబోతున్నానండి. దోసకాయ పచ్చడికి నేను పల్లీలు కూడా కొన్ని వేసుకుంటానండి. అంటే టేస్ట్ బావుంటుందని. ఒక కడాయిలో ఆయిల్ వేసి పల్లీలు వేసుకోవాలి కొన్ని. దానికి సరిపడా కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని అది ఫ్రై చేసుకోవాలి. అంటే పల్లీలు పచ్చిగుంటాయి కదండీ! కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అది ఫ్రై అవుతున్నప్పుడు మేము పచ్చిమిర్చి కూడా దానికి సరిపడా ఇప్పుడు దోసకాయలు చూసి దానికి సరిపడా మేము పచ్చిమిర్చి తీసుకోవాలండి. తీసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి పచ్చిమిర్చి కూడా మెత్తబడింది. పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. ఒక ప్లేట్‌లో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత అదే ఆయిల్‌లో దోసకాయ ముక్కలు వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, దానికి సరిపడా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఎక్కువగా. అందువల్ల దానికి కొంచెం చింతపండు అంటే దోసకాయ కూడా కొంచెం పులుపు ఉంటుందనుకోండి. కానీ కొంచెం చింతపండు కంపల్సరీగా వేయాలి. వేసిన తర్వాత అది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మేము అది కొంచెం మెత్తబడాలండి ముక్క. అది కొంచెం కలిపి బాగాను ఫ్లేమ్ తగ్గించుకొని ఒక్కసారి మూత పెడితే ఆ ముక్కలు కొంచెం మెత్తగా అవుతాయండి. చూడండి ఇప్పుడు ముక్క మెత్తబడింది కదా! చింతపండు కూడా కొంచెం మెత్తబడింది. ఆ ఆవిరికి అది కొంచెం అలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి. జార్‌లో పల్లీలు, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర వేశాను. సాల్ట్ వేశాను. అది కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత అలా కొంచెం పేస్ట్ అవుతదండి అది. అప్పుడేం చేయాలంటే దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. దాంట్లో 2 చిన్నుల్లిపాయలండి వేసి ఇది మటుకు ముక్క చక్కగా కొట్టాలండి. మెత్తగా చేయకూడదు. ఆ చట్నీ కోసం తాలింపు కూడా పెట్టుకోవాలి. ఆ తాలింపులో ఇప్పుడు తాలింపు గింజలంటే మీకు ఐడియా ఉంటుంది గదా! ఉంటుంది కదా! కొంచెం ఉల్లిపాయి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరేపాకు, ఒక ఎండుమిర్చి అలాగా తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం నేను ఇంగువ కూడా వేస్తానండి టేస్ట్‌కని. ఆ చట్నీ తీసి పెట్టాం కదా! ఈ తాలింపు వేసేయాలండి అందులో. వేసి కలపకూడదు. మూత పెట్టి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఆ మూత తీసి కలిపి అప్పుడు మీరు టేస్ట్ చూడండి. సూపర్‌గా ఉంటుంది మీ చట్నీ. ఆహా! ఏమి రుచి అని అన్నట్టుగా కొంచెం నెయ్యి వేసి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి. వావ్! సూపర్ అన్నట్టుగా ఉంటుంది. చూడండి టేస్ట్ చూస్తు